నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. క్యాలెండర్లో మనకు కనిపించే ఒక సాదాసీదా నెంబర్ వెనుక ప్రపంచాన్ని మార్చేసిన ఎన్నో యుద్ధాలు, విప్లవాత్మక ఆవిష్కరణలు మరియు మరపురాని చరిత్రలు దాగున్నాయి. అలాంటి కాలచక్రంలో దాగున్న ఆసక్తికరమైన నిజాలను, నాటి జ్ఞాపకాలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకువచ్చే సరికొత్త సిరీస్ క్యాలెండర్ కథలు. నమస్కారం. ఈరోజు జూన్ 8. భారతీయ విమానయాన రంగం గర్వంగా రెక్కలు విప్పి అంతర్జాతీయ ఆకాశంలోకి తొలి అడుగు వేసిన రోజు ఈ రోజు. సరిగ్గా 1948 జూన్ 8న స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి అంతర్జాతీయ విమాన సర్వీస్ ప్రారంభమైంది. ఎయిర్ ఇండియాకు చెందిన మలబార్ ప్రిన్సెస్ అనే 40 సీట్ల లాక్హీడ్ కాన్స్టలేషన్ విమానం కెప్టెన్ కేఆర్ గుజ్జార్ సారథ్యంలో 35 మంది ప్రయాణికులతో ముంబై నుండి లండన్కు ప్రయాణమైంది. కైరో, జెనీవాల మీదుగా సాగిన ఈ చారిత్రాత్మక ప్రయాణంతో గ్లోబల్ ఏవియేషన్ మ్యాప్పై భారత్ తన ముద్ర వేసింది. టాటా గ్రూప్ సారథ్యంలో జరిగిన ఈ వండర్ ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాల్సిన అద్భుత ఘట్టం. ఇక అంతర్జాతీయంగా ఈ రోజు ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. భూమిపై ఉన్న ఆక్సిజన్లో 50% పైగా సముద్రాల నుంచి వస్తుందన్న నిజాన్ని గుర్తు చేస్తూ ప్లాస్టిక్ కాలుష్యం నుండి సముద్ర జీవులను ఎలా కాపాడుకోవాలో అవేర్నెస్ కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి ఈ రోజును కేటాయించింది. భారత విమానానికి రెక్కలొచ్చిన రోజు, ఆల్ ఇండియా రేడియో పుట్టిన రోజు, సముద్రాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చే రోజు. ఇవన్నీ జూన్ 8వ తేదీ ప్రత్యేకతలు. ఇది ఈ రోజు క్యాలెండర్ పేజీ వెనుక దాగున్న క్యాలెండర్ కథలు. మరో తేదీతో, అందులోని ఆసక్తికరమైన నిజాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఫేవరెట్ న్యూస్ ఛానల్.